సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగత జీవులుగా మారారు. బంధువుల ఇంటిలో దశదిన కర్మకు హాజరై తిరిగి ఇంటికి వెళుతుండగా మృత్యు రూపంలో వేచి ఉన్న బావి వీరి ప్రాణాలను బలిగొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కానరాని లోకాలకు వెళ్లడంతో అందులో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు సైతం ఉండటం స్థానికులను కలచివేసింది. వారి బంధువుల కన్నీటి రోదనలు మిన్నెంటాయి. రోడ్డు పక్కన రక్షణ గోడలు లేకుండా ఉన్న బావులు మృత్యు కూపాలుగా మారుతున్నాయి. అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా జరిగిన విషాదకర ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటాం, హాయిగా పడుకొని తెల్లవారు లేచి యథావిధిగా పనిచేసుకుంటామని ఆ కుటుంబం భావించింది. అంతలోనే మృత్యు రూపంలో వేచి ఉన్న బావి ఆ కుటుంబాన్ని కబళించివేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగిన ఈ తీవ్ర విషాదకర ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు. బలవంతపూర్ గ్రామానికి చెందిన రాజు, అతని భార్య భాగ్య, ఇద్దరు చిన్నారులైన కుమారుడు నియాంష్, కుమార్తె సాన్వికలతో కలిసి బుధవారం సిద్దిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాజుకు వరుసకు బావ అయ్యే మల్లేశం అనే వ్యక్తి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి సాయంత్రం వేళ సుమారు 5 గంటల ప్రాంతాన ఇంటికి బయలుదేరిన వీరు తోర్నాలలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి సుమారు 7 గంటల ప్రాంతంలో బయలుదేరి దుబ్బాక మండలంలోని అప్పనపల్లి శివారుకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. రాత్రి 9 గంటలైనా ఇంటికి చేరుకోకపోవడంతో ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆ దారిలో గాలింపు చేపట్టారు. ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అప్పనపల్లి శివారు వరకు చేరుకున్నట్లు, ఆ తర్వాత సిగ్నల్ మిస్ అయినట్లు గుర్తించారు. ఆ సమీప ప్రాంతంలో గాలింపు చేపడుతున్న క్రమంలో బావిలో కారు పడి ఉండటాన్ని గుర్తించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి క్రేన్ సాయంతో సుమారు 2 గంటల పాటు శ్రమించి కారును బయటకు వెలుగు తీశారు. అప్పటికే ఆ నలుగురు విగత జీవులుగా ఉండడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాజు ఇసుక వ్యాపారం చేస్తూ కుటుంబ పోషణ చేస్తుండగా భాగ్య ఇంట్లో ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకునేది. అనుకోని ఘటన వీరి జీవితాలను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామని అనుకునే క్రమంలో ఊహించని పరిణామం ఎదురుకావడంతో కారులో ఉన్న ఆ కుటుంబం ఉక్కిరిబిక్కిరైపోయింది. రోడ్డుపై నుంచి కారు బోల్తా పడి బావిలో మునిగిపోయింది. డోర్లు తీసుకుని బయటికి వచ్చే సమయం ఆ కుటుంబానికి లేకపోయింది. బావి నుంచి బయటకు తీసిన మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్లతో పాటు జాతీయ రహదారుల పక్కన రక్షణ గోడలు లేకుండా బావులు ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం మెదక్ నుంచి హుస్నాబాద్ వెళుతున్న ఓ కారు చిట్టాపూర్ వద్ద ఇలాగే బావిలో పడింది. ఆ ఘటనలో తల్లి, కుమారుడు ఇద్దరూ మరణించగా బావి నుంచి కారును వెలికితీసే క్రమంలో మరో గజ ఈతగాడు సైతం ప్రాణాలు విడిచాడు. తాజాగా జరిగిన ఈ విషాదకర ఘటనలోనూ రాజు సహా అతని కుటుంబంలోని నలుగురు విగత జీవులుగా మారారు. రహదారుల పక్కన బావులు ఏవైనా ఉంటే వాటికి 3 నుంచి 4 అడుగుల మేర రక్షణ గోడలు నిర్మించాలి. వాటికి రేడియం స్టిక్కర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. ఆ బావి వాడుకలో లేకుంటే వాటిని సంబంధిత అధికారులు పూడ్చివేయించాలి. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిబంధనలను అధికారులు విస్మరిస్తుండటంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా రక్షణ గోడలు లేని బావులను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.